చాలామంది ఇట్లాగా మనకి బ్రూ ప్యాకెట్‌తో ఫౌండేషన్ తయారు చేస్తున్నారు కదా! అందుకే నేను కూడా ట్రై చేశాను. ఎప్పుడన్నా మీ ఇంట్లో ఫౌండేషన్ లేనప్పుడు, లేదు అంటే మేకప్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు, ఫౌండేషన్ కొనటానికి ఇబ్బంది పడేవాళ్ళు, అంటే సెట్ అవుతుందా? అవ్వదా? ఫేస్ మీద పింపుల్స్ వస్తాయా? అని డౌట్ పడే వాళ్ళకి ఈరోజు నేను ఇంట్లోనే సింపుల్‌గా ఫౌండేషన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఎవ్వరైనా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఎటువంటి కెమికల్స్ కాదు కాబట్టి అందరికీ బావుంటుంది. సో ఫస్ట్ అయితే మనం కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ లేదు అంటే బాడీ మాయిశ్చరైజర్ లాంటిది ఏదైనా తీసుకొని ఇందులో కొంచెం కాఫీ పౌడర్, అలాగే నార్మల్గా మనం డైలీ యూజ్ చేసుకునే టాల్కమ్ పౌడర్ ఏదైనా పర్లేదు, అది కూడా కొంచెం వేసేసుకొని కొంచెం వాటర్, ఎందుకంటే అది మొత్తం మిక్స్ అవ్వటం కోసం ఒక 2 to 3 డ్రాప్స్ వరకు వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇది మనము ఎంత బాగా మిక్స్ చేస్తాము అనేది మన ఫేస్ మీద అంత మంచిగా బ్లెండ్ అవుతుందనమాట. ఇది మన ఫేస్కి తగినట్లుగా, అంటే మనం డార్క్ కలర్ అయితే ఇంకొంచెం కాఫీ పౌడర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదు మనం కొంచెం ఫెయిర్గా ఉన్నాము అంటే కొంచెం తగ్గించుకొని మన షేడ్కి తగినట్లుగా చేసుకోవచ్చు అనమాట. కొంచెం చేతి మీద అప్లై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఇంకా ఆ తర్వాత క్రీమ్ అనేది పూర్తిగా మన ఫేస్కి తగినట్లుగా తయారైన తర్వాత నీట్గా మనం ఫేస్కి అప్లై చేసుకోవటమే. నా హ్యాండ్ మీద కరెక్ట్గా సెట్ అయిపోయిందనమాట. అట్లాగా క్రీమ్ని అప్లై చేయగానే నాకు నా హ్యాండ్ మీద మంచిగా బ్లెండ్ అయిపోయింది. ఇంకా నేనైతే ఫేస్ మీద రాస్తున్నాను. ఫేస్కి కూడా ఎంత మంచిగా సెట్ అయిందో. ఇంతకుముందు నేను ఇదే ట్రై చేశాను, చాలా బాగా నచ్చి మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో మనం ఫంక్షన్స్కి, పార్టీస్కి వెళ్ళినా కానీ ఇది మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. చాలా లాంగ్ లాస్ట్గా కూడా ఉంటుందన్నమాట ఫేస్ మీద. చూసారా, ఒకవైపు ఎంత మంచి షైనింగ్ ఉంది అండ్ ఇంకోవైపు డ్రైగా అయిపోయినట్లు ఉంది కదా. మీరు ఫేస్ మీద అప్లై చేసినప్పుడు గమనించే ఉండొచ్చు. అలాగే డార్క్ స్పాట్స్ ఇవన్నీ కవర్ అయిపోతాయి. డెఫినెట్గా ట్రై చేయండి, చాలామందికి ఉపయోగపడుతుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకొక టిప్ ఏంటి అంటే, ఇక్కడ నేను పట్టీల్ని డైలీ పెట్టుకుంటూ ఉంటానండి. ఇవి నా డైలీ యూజ్ చేసే మెటల్ అనమాట. సో వీటిని పద్దాక, అంటే ఇవి మనకి సిల్వరీ కాబట్టి తప్పకుండా కలర్ షేడ్ అవుతూనే ఉంటాయి. అవి కొంచెం బ్లాక్ కలర్లోకి మారిపోతూ ఉంటాయి. మారిన ప్రతిసారి మనం బయటికి తీసుకెళ్ళి వాటిని క్లీన్ చేయించుకోలేము కాబట్టి ఇంట్లోనే పట్టీలని చాలా నీట్గా శుభ్రం చేసుకోవచ్చు. ఒక గిన్నెలోకి పట్టీలు తీసుకొని బేకింగ్ సోడా, మనము అంట్లు కడిగే లిక్విడ్, అలాగే కొంచెం ఈనో, కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇట్లాగా మనం ఒక 10 minutes పాటు అలాగే వదిలేసాము అంటే ఇది మంచిగా యాక్షన్ ఫామ్ అయ్యి దానిపైన ఉన్న డస్ట్ ఈజీగా పోతుందనమాట. ఒక 10 minutes ఆగిన తర్వాత మీరు పట్టీల్ని బయటికి తీయండి. దానిపైన ఉన్న డస్ట్ చాలా వరకు పోయి ఉంటుంది, చాలా షైనింగ్గా కూడా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత వాటిని బయటికి తీసి అదే క్రీమ్తో మనము ఇంకా బ్రష్ పెట్టేసి మంచిగా రుద్దాలి. ఏదైనా ఓల్డ్ బ్రష్ ఒకటి తీసుకొని అదే క్రీమ్తో అదే వాటర్తో కొంచెం తీసుకొని ఇట్లాగా రుద్దుతూ ఉన్నాము అంటే మనము బయటికి తీసుకెళ్ళి మెరుగు పట్టించిన అంత నీట్గా రాదు, కానీ పట్టీలు మాత్రం చాలా నీట్గా శుభ్రంగా కనిపిస్తుంది. సో ఇదే విధంగా మన ఇంట్లో ఉన్న వెండి సామాన్లు ఏవైనా కానీ మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారా, మీ ముందే నేను మంచిగా కడిగి ఇట్లాగా వాటర్లో కడిగేసి మీకు చూపిస్తున్నాను. ఎంత మంచిగా వచ్చినాయి అంటే నేనే షాక్ అయిపోయాను. అందుకే నేను కూడా మీతో షేర్ చేస్తున్నాను. డెఫినెట్గా ఎవరికన్నా ఒక్కరికన్నా ఉపయోగపడినా కానీ ఈ టిప్ సక్సెస్ఫుల్ అయినట్లే అనమాట. ట్రై చేసి ఎవరికన్నా నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కొన్ని క్లాతింగ్ అయితే చూపిస్తున్నానండి. ఇవి వచ్చేసి నేను హెచ్డి ఉమెన్ ఎంపోరియం అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. వాళ్ళ దగ్గర ఇంకా బోలెడని మోడల్స్ ఉన్నాయన్నమాట. అన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్నవే మనకి వాళ్ళు సేల్కి పెడుతూ ఉంటారు. సో నేను 3 different మోడల్స్ అయితే తీసుకున్నాను. ఒకటి కోట్ మోడల్ జార్జెట్లో వచ్చింది అండ్ ఇంకొకటి వచ్చేసి ఇట్లా ట్రెడిషనల్గా ఉంటుంది, మిర్రర్ వర్క్ వచ్చేసి కొంచెం క్లాసీగా ఉంటుందని ఇట్లా మెరూన్ కలర్లో ఉన్నది తీసుకున్నాను. ఇంతవరకు అసలు నేను మెరూన్ కలర్ ఎప్పుడు కూడా ట్రై చేయలేదనమాట. అదొకటి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మనం జీన్స్ మీద సింపుల్గా పేర్ చేయొచ్చు అన్నట్లుగా షార్ట్ టాప్ ఒకటి తీసుకున్నాను అనమాట. పెప్లం టాప్స్ కన్నా కానీ ఇది కొంచెం ఇంకా డీసెంట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ 3 నేను తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే ఇది వేసుకోగానే లుక్ చూడండి ఎంత బాగుందో. చాలా సింపుల్గా ఉంటుంది బట్ కొంచెం స్టైలిష్గా ఉంటుందన్నమాట. మనము రెగ్యులర్గా వేసుకునే ఆ పంజాబీ టాప్స్, కుర్తీస్ లాంటివి కాకుండా ఇట్లాగా కోట్ మోడల్ అంటే మనకి కూడా కొంచెం యూనిక్గా అనిపిస్తుంది కదా. సో మనం ఎంత మంచి డ్రెస్ వేసుకుంటాము అనేది మన కాన్ఫిడెంట్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుందని నేను నమ్ముతాను. ఎప్పుడన్నా మనం బయటికి వెళ్ళినప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా ఇట్లాగా అంత మంచిగా డ్రెస్సింగ్ లేకపోతే అంత స్ట్రాంగ్గా అంత ఏమంటారు
అంత కాన్ఫిడెంట్గా ఉండలేము. అదే మనం ఎప్పుడైతే మంచి డ్రెస్ వేసుకొని మనము అంతే పర్ఫెక్ట్గా ఉంటామో మన అవుట్ఫిట్, అలాగే మనం కూడా అంతే కాన్ఫిడెంట్గా ఎదుటి వాళ్ళకి కనిపిస్తాం, మనం కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉంటాము. సో డ్రెస్సింగ్ స్టైల్లో ఇది ఒక పాయింట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ కలర్ వేసుకున్నాను కదా, చూడటానికి ఈ కలర్ ఎలా కనిపిస్తుందో నా మీద అనుకున్నాను, కానీ వేసుకున్నాక ఈ కలర్ నా మీద చాలా బాగా కనిపించింది. అండ్ ఆ మిర్రర్ షైనింగ్ కూడా చాలా బాగా తెలియడంతో నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఈ షార్ట్ టాప్ కూడా చాలా బాగుంది. సో ఇది మనకి కొంచెం విస్ట్ కన్నా కానీ కొంచెం కిందకు వస్తూ ఉంటుంది అనమాట. సో జీన్స్ వేసుకున్న వాళ్ళకి టీ షర్ట్స్ లాంటి కంఫర్ట్ లేనప్పుడు ఇది ది బెస్ట్ ఆప్షన్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటివి నేను ప్రెగ్నెంట్ తర్వాత చాలా వరకు ఆపేసాను, కానీ మళ్ళీ ఇట్లాగా వేసుకోవడానికి నాకు మంచి కాన్ఫిడెంట్ వచ్చింది ఇది వేసుకున్న తర్వాత. సో ఈ 3 మీకు కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, మీరు డెఫినెట్గా వెళ్ళి ఒకసారి అక్కడ చెక్ చేయండి, బోలెడన్ని మోడల్స్ ఉంటాయి. సో ఇంకా ఆ తర్వాత నేను ఇంట్లో రెగ్యులర్గా నెయ్యి తీస్తూ ఉంటానండి, మీకు అప్పుడప్పుడు వ్లాగ్స్లో షేర్ చేస్తూనే ఉంటాను. మీగడని అంటే పాల మీద మీగడ వస్తుంటుంది కదా, సో పాలని పొంగు వచ్చిన వెంటనే కాకుండా ఒక 2 to 3 మినిట్స్ పాటు అలాగే బాయిల్ చేస్తూ ఉంటే మీగడి చాలా మందంగా వస్తుంది. ఆ పాలను తీసుకెళ్ళి కదిలించకుండా ఫ్రిడ్జ్లో 1 గంట పాటు ఉంచాము అంటే ఆ మీగడ చాలా థిక్గా ఉంటుంది. సో దాన్ని నేను రెగ్యులర్గా తీస్తాను. ఎవ్రీ 10 days 15 daysకి అంటే 2 weeksకి ఒకసారి అట్లాగా మీగడ మొత్తం తీసి నెయ్యిని కరిగిస్తూ ఉంటాము. మేము డైలీ పాల ప్యాకెట్ కాకుండా ఒక పాల కేంద్రం దగ్గర మేము పోపించుకుంటూ ఉంటాము. సో అక్కడైతే మనకి మంచి పాలు దొరుకుతాయి కదా అన్నట్లుగా, ఎటువంటి కెమికల్స్ అంటే మనకి ప్యాకెట్స్ పాలు కెమికల్స్ లేకుండా అస్సలు ఇవ్వరు. సో అందుకే నేను ఇట్లాగా మనకి వీలు ఉంది, ప్రస్తుతానికి పాసిబుల్ ఉంది, మాకు కేంద్రం నుంచి పోసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి తీసుకుంటున్నాము. సో ఇట్లాగా కలెక్ట్ చేసిన ఈ మీగడ మొత్తం కూడా మనం కుక్కర్లో వేసేసి కొంచెం కరిగిన తర్వాత అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తాను. అది కరిగిన తర్వాత కుక్కర్ మూతను పెట్టేసి 1 విజిల్ రానిస్తే చాలు, ఇంకెక్కువ కూడా అవసరం లేదు. పొంగిపోతే ఒకవేళ మనకి కుక్కర్ మూత మొత్తం జిడ్డు అవుతుందని టిష్యూ పేపర్ పెట్టాను, కానీ ఎక్కడ పొంగనే లేదు. మూత తీసిన తర్వాత మనకి మీగడ మొత్తం కరిగిపోతుంది. ఒక అరగంట సేపు అట్లాగే మిక్స్ చేసుకుంటూ మనం నెయ్యిని కరగపెట్టుకున్నాము అంటే ఇదిగోండి మంచిగా కరిగిపోతుంది. మనము ఎక్కడ కూడా మిక్సీ వేసి చిలకటం, మిక్సీ వేయటం, జిడ్డు ఇది ఏమీ అవసరం లేకుండా చాలా సింపుల్గా తయారైపోతూ ఉంటుందన్నమాట. నాకు ఇదే ఈజీగా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే నాకు వెన్న తీయటం మిక్సీలో కానీ లేదంటే చిలకటం కానీ రాదు, అందుకే నేను ఇలా నేర్చుకున్నాను. నెయ్యి కరిగిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇట్లాగా మనము స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఇట్లాగా ఫిల్టర్ చేస్తే మనకి వెంటనే ఆ నెయ్యి మొత్తం కూడా ఇట్లాగా మనకి వచ్చేస్తుంది. లేదు అంటే కింద ఉన్న ఆ బ్లాక్ లేయర్లు మొత్తం కూడా నెయ్యి స్ట్రక్ అయిపోతుంది అనమాట. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇట్లాగా ఫిల్టర్ చేసుకుంటే నెయ్యి మొత్తం మనకి కలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం చక్కగా స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయటమే. టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా నెయ్యి అంటే మీగడిని తీసి కలెక్ట్ చేసుకొని నెయ్యి చేసుకునే వాళ్ళు ఈ పద్ధతి నెక్స్ట్ టైం ఫాలో అయిపోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటి అంటే ఇదే లాస్ట్ అనమాట. నేను మిక్సీని రెగ్యులర్గా క్లీన్ చేస్తూనే ఉంటాను. ఏంటి మిక్సీ వేసుకున్న తర్వాత నువ్వు మాత్రమేనా ఏంటి క్లీన్ చేసుకున్నా, మేము చేసుకోమా అని అంటారా? అవునండి, అందరూ క్లీన్ చేస్తారు, బట్ వెనక ఇట్లాగా వీలు దగ్గర మనకి మిక్సీ తిరిగే దగ్గర చాలామంది క్లీన్ చేయరు. అక్కడ ఏముంటుందిలే డస్ట్ అని వదిలేస్తారు, కానీ అక్కడంతా కూడా బ్లాక్గా ఫంగస్ పట్టిపోయి మీకు తెలియకుండానే అది కొన్ని రోజులు వాడకపోతే అక్కడ చిన్న చిన్న తెల్లటి పురుగులు కూడా ఫామ్ అయిపోయి ఉంటాయి అనమాట. అది ఎంత డేంజరో ఇంకా మనం అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది క్లీన్ చేయడానికి నేను కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం నిమ్మరసం వేసేసి కొంచెం వాటర్ పోసి అట్లాగ ఒక 10 minutes పాటు వదిలేసాము అంటే అది అక్కడంతా బ్యాక్టీరియా పోవటమే కాకుండా డస్ట్ కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇంత మురికి పట్టింది ఒకేసారి పోవటం అంటే కష్టం కాబట్టి 2-3 సార్లు ఇట్లాగే మనం నీట్గా క్లీన్ చేస్తున్నట్లయితే అది అంతా చక్కగా పోతూ ఉంటుందన్నమాట. ఒక 10 minutes ఆగిన తర్వాత ఏదైనా బ్రష్ తీసుకొని నీట్గా రుద్దేసేయండి. చూసారా ఎంత మురికి ఇట్లాగా పక్కకు వచ్చేసిందో, అసలు ఎంత డస్ట్ ఉంటుందోనండి అక్కడ మనకి తెలియదు, మనం కనిపెట్టం. కానీ ఒకసారి అట్లాగా నార్మల్గా దాంతో క్లీన్ చేసిన తర్వాత ఇంకోసారి నార్మల్ వాటర్ వేసేసి మంచిగా క్లీన్ చేయండి. ఇట్లా మనం మిక్సీ వేసుకున్న ప్రతిసారి క్లీన్ చేసుకొని ఎండకు ఆరబెట్టి ఆ తర్వాత షెల్ఫ్లో పెట్టుకున్నాము అంటే మిక్సీ ఎక్కువ రోజులు వస్తుంది, అలాగే డస్ట్ పట్టకుండా మురికి పట్టుకోకుండా ఉంటుందన్నమాట. సో ఇలాంటి టిప్స్ అన్నీ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ టిప్స్ అన్నీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.